సో పైథాన్ సిరీస్లో ఇది పార్ట్ 3. సో టుడే అజెండా వచ్చేసి వేరియబుల్స్, ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్ ఈ యొక్క 3 టాపిక్స్ని కవర్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ ఈజ్ లైక్ ఏ కంటైనర్ దట్ హోల్డ్స్ ద డేటా. ది మూమెంట్ యూ అసైన్ ఏ వాల్యూ టు ఏ నేమ్ ఇట్ బికమ్స్ ఏ వేరియబుల్. సో ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్ చూద్దాం, దాన్ని బట్టి అండర్స్టాండ్ అవుద్ది మీకు. ఇక్కడ ఏదైతే 10 అని ఒక వాల్యూ ఉందో ఇది ఒక డేటా టైప్ అనమాట, నెంబర్ అని అంటాం 10 అంటే. సో ఇక్కడ ఎక్స్ అనేది ఉంది కదా, దాన్ని మనం వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ అంటే ఏం లేదు, సో ఏదైతే ఒక వాల్యూని ఒక దాంట్లో మనం స్టోర్ చేద్దాం అనుకుంటామో దాన్ని మనం వేరియబుల్ అంటాం. లైక్ ఒక కంటైనర్లో డేటా అనేది ఎట్లా స్టోర్ చేస్తాం అలా. సో దట్ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పైథాన్ అని ఉంది. సో పైథాన్ అనేది ఏంటంటే ఒక వర్డ్. సో ఆ వర్డ్ ఏంటంటే నేమ్ అనే ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం వేరియబుల్తో ఇండికేట్ చేస్తాం అనమాట. ఏవైతే ఎక్స్ అండ్ నేమ్ అనే వేరియబుల్స్ ఉన్నాయో దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే దాని ఒక వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐడెంటిఫైయర్స్. సో ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్ యూజ్డ్ టు రిప్రజెంట్ వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాస్ and other elements in Python. Basically, if you name something in Python, that name is identifiers. So for example, like ఇందాక వేరియబుల్స్లో చూసుకుంటే ఎక్స్ అండ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫైయర్స్ అని కూడా కాల్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఫంక్షన్స్ అండ్ క్లాస్ నేమ్స్. ఇక్కడ మెయిన్ కీ నోట్ ఏంటంటే ఎవ్రీ వేరియబుల్ ఈజ్ ఏ ఐడెంటిఫైయర్ బట్ నాట్ ఆల్ ఐడెంటిఫైయర్స్ ఆర్ వేరియబుల్స్. సో ప్రతి వేరియబుల్ అనేది ఐడెంటిఫైయర్ అవుతుంది, బట్ ఆల్ ఏవైతే మొత్తం ఐడెంటిఫైయర్స్ ఉన్నాయో అవి వేరియబుల్స్ అవ్వవు అనమాట. సో ఐడెంటిఫైయర్స్ కెన్ రిఫర్ టు వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాస్ ఆర్ మాడ్యూల్స్, వైల్ వేరియబుల్స్ స్పెషల్లీ స్టోర్ వాల్యూస్. సో ఐడెంటిఫైయర్స్ అనేవి జస్ట్ కాల్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం, బట్ వేరియబుల్స్ ఏంటంటే ఒక డేటా టైప్ని హోల్డ్ చేస్తుంది అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్తో మనం అండర్స్టాండ్ చేసుకుందాం ఐడెంటిఫైయర్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్ అనేది మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, ఫర్దర్గా కోడింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, అక్కడ డిస్కస్ చేసినప్పుడు క్లాసెస్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే అనేది ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చిన్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఇక్కడ క్లాస్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ కార్ ఏదైతే ఉందో నేమ్ అనేది దాన్ని మనం ఐడెంటిఫైయర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ ఉంది. సో డ్రైవ్ అనే ఫంక్షన్ని ఏదైతే డ్రైవ్ అని ఉందో దాన్ని మనం ఐడెంటిఫైయర్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ అయితే ఉంది స్పీడ్ అనేది. సో స్పీడ్ అనేది 60 అనే దాన్ని స్టోర్ చేస్తుంది. సో ఇది ఇక్కడ స్పీడ్ అనేది ఐడెంటిఫైయర్స్ అంటాం. అదే మనం ఇన్ కేస్ ఎక్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కీవర్డ్, సో దట్ వీ కెన్ లైక్ మనం ఈజీగా దాన్ని వేరియబుల్ కింద మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్ అనేది. ఓకే, ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్ చేసి మన అకౌంట్ని ఫాలో చేయండి. ఇన్ కేస్ మీకు ఈ నోట్బుక్ లింక్ కావాలనుకుంటే రిఫరెన్స్ కోసం మెటీరియల్ లాగా కామెంట్ సెక్షన్లో పైథాన్ అని కామెంట్ చేస్తే నేను మీకు డిఎం చేస్తాను.